Right, sir. Let us see. Next one is prepositions. The topic is very important topic, sir. Prepositions. మన వెరీ ఫస్ట్ క్లాస్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే టాపిక్ చెప్పుకున్నాం సార్. ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్ చెప్పుకునేటప్పుడు హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాం సార్. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సార్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేమింగ్ వర్డ్ నౌన్, సబ్స్టిట్యూట్ వర్డ్ ప్రనౌన్, యాక్షన్ వర్డ్ వర్బ్, ly word adverb, describing word adjective, relation word preposition, combining word conjunction, exclamatory word interjection. There are 8 parts of speech in English. Let us see about preposition. Sir, the word lo undi sir, pre means before, position means placed, before placed, where it placed, before placed. ఏంటి బిఫోర్ ప్లేస్డ్ చూద్దాం సార్. లెట్ us see. యు నో వెరీ వెల్ సార్, ప్రిపోజిషన్స్ అంటే చాలామంది తెలుసు మీకు. ఇన్, ఎట్, ఆన్, విత్, బై, ఫర్, సిన్స్, ఎమాంగ్, బిసైడ్ చాలా ఉంటాయని. ఇట్స్ అ వాస్ట్ పోర్షన్ సార్. ఫర్ సింప్లిఫికేషన్లో మనం చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద పెన్ ఈస్ డాష్ ద బాక్స్, ఇన్ ద బాక్స్. హీ ఈస్ స్టాండింగ్ ఎట్ ద డోర్. The cat is dash the table, under the table. The book is dash the table, on the table. She is in the kitchen, in the kitchen. Sir, for example, Godavari river is between 2 districts, East Godavari, West Godavari. The property is distributed between the 2 brothers. Between is a preposition. Hyderabad is located beside the Musi river. Beside is a preposition. Sir, she has been writing an exam dash 9 a.m. since 9 a.m. Since is a preposition. సరే, ప్రిపోజిషన్స్ అంటే మీకు తెలిసినట్లు చెప్పాలంటే ఇన్, ఎట్, ఆను, విత్, ఫర్, సిన్స్, బై, ఎమాంగ్, బిసైడ్స్, ఇలా చాలా ఉంటాయి సార్. సరే, ప్రిపోజిషన్ని షార్ట్గా చెప్పుకున్నా మనం ఏ రిలేషన్ వర్డ్. డీటెయిల్డ్గా చెప్పుకునేటప్పుడు డెఫినిషన్, ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రనౌన్. నౌన్ ముందు కానీ ప్రనౌన్ ముందు కానీ ఉంచబడి సెంటెన్స్లో మిగతా వర్డ్తో రిలేషన్ ఏర్పాటు చేస్తుంది ప్రిపోజిషన్. క్లియర్ సార్? Preposition is a word which is placed before a noun or pronoun to show its relation to other word in a sentence. For example, the pen is in the pocket. What is the preposition in the sentence? In. Remove in. Read the total sentence. The pen is in the pocket. In తీసేయండి. The pen is the pocket. Pen ఏ pocket meaningless. అది ఇన్ని పెట్టి చదవండి. The pen is in the pocket. ఆ పాకెట్కి ఈజ్ అనే వెర్బ్కి రిలేషన్ ఏర్పాటు చేస్తుంది ఇన్ అనే వర్డ్. కాబట్టి ఇన్ని రిలేషన్ వర్డ్ అంటాం. పాకెట్ అనే నౌన్ ముందు ఉంచబడింది. అదే చెప్పాం మీకు, ప్రిపోజిషన్ అంటే నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ ఉంచబడి సెంటెన్స్లో మిగతా పార్ట్స్తో సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అందుకే దీన్ని ఏమంటున్నాం మనం, రిలేషన్ వర్డ్. ఎనీవే సార్, ఆ ప్రిపోజిషన్ గురించి ఖచ్చితంగా బిట్టు లేకుండా పేపర్ ఉండదు. ఏ ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు సార్. ఇంగ్లీష్ మీద మినిమం కమాండ్ ఉండాలంటే ప్రిపోజిషన్ చాలా ఇంపార్టెంట్ సార్. సపోజ్ ఇందులో కొన్ని 5 హెడ్డింగ్స్ ఉంటాయి సార్. 5 హెడ్డింగ్స్ అంటే ఫస్ట్ వన్ కన్ఫ్యూజ్డ్ ప్రిపోజిషన్స్ అంటాం. కన్ఫ్యూజ్డ్. సెకండ్ వన్ ఏంటంటే వర్డ్స్ ప్రెసీడెడ్ బై ప్రిపోజిషన్ అంటాం, WPP అంటాం. థర్డ్ వన్ ఏంటంటే వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అంటాం. థర్డ్ది వర్డ్స్ ఫాలోడ్ బై మోర్ దాన్ 2 ప్రిపోజిషన్స్ అంటాం. మోర్ దాన్ 1 or 2 ప్రిపోజిషన్స్ అంటాం. అంటే WFNP అంటాం.
WFMP అంటాం. ఇక ఫిఫ్త్ వన్ అంటే వర్డ్స్ నాట్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అంటాం. కొన్ని వర్డ్స్ తర్వాత ప్రిపోజిషన్స్ రావండి. 5 హెడ్డింగ్స్ ఉంటాయి సార్ ఇక్కడ చూడండి సార్. 5 హెడ్డింగ్స్. మొదటిది ఏంటి? కన్ఫ్యూజ్డ్ ప్రిపోజిషన్స్, ఫస్ట్ వన్. సెకండ్ది ఏంటి? వర్డ్స్ ప్రెసీడెడ్ బై ప్రిపోజిషన్స్ అంటాం. కొన్ని వర్డ్స్ ముందు ఈ ప్రిపోజిషన్స్ వాడాలి అని చెప్తా ఉంటాం. సెకండ్ WFP అంటాం, దాన్ని WPP అంటాం. థర్డ్ వన్ వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అంటే కొన్ని వర్డ్స్ తర్వాత ఖచ్చితంగా ఇది ప్రిపోజిషన్ వస్తుంది అని ఫిక్స్ అండి, WFP అది. ఫోర్త్ వన్ ఏంటి? వర్డ్స్ ఫాలోడ్ బై మోర్ దాన్ 2 ప్రిపోజిషన్స్, మోర్ దాన్ 1 ప్రిపోజిషన్, మోర్ దాన్ 1 or 2 ప్రిపోజిషన్. వర్డ్స్ ఫాలోడ్ బై మోర్ దాన్ 2 ప్రిపోజిషన్స్, WFMP అంటాం. WPP, WFP, WFMP. వర్డ్స్ నాట్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్, WNFP అండి. ఇలా 5 హెడ్డింగ్స్ ఉంటాయి సార్. ఇక్కడ ఫస్ట్ కన్ఫ్యూజ్డ్ ప్రిపోజిషన్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఈజియెస్ట్ స్టడీ, మీకు చాలా వచ్చినాయి. బిసైడ్, బిసైడ్స్, BESIDE, బిసైడ్ అంటే ఏంటి సార్? పక్కన అని చెప్తా ఉంటారు మీరే. బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్, పక్కన. మరి వాట్ అబౌట్ బిసైడ్స్? BESIDES, బిసైడ్స్, బిసైడ్, బిసైడ్స్. చూసారా, ఒక లెటర్ అండి, చిన్న లెటర్ యాడ్ అంతే. బిసైడ్, బిసైడ్స్. సార్ బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్, బిసైడ్స్ మీన్స్ ఇన్ అడిషన్ టు, ఎలాంగ్ విత్, దానితో పాటుగా అని. చూడండి, బిసైడ్, బిసైడ్స్, ఫస్ట్ వన్ అండి. బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, ఎలాంగ్ విత్, రాదర్ దాన్. సార్ బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్ అంటే పక్కనే కదా. హైదరాబాద్ ఈజ్ లొకేటెడ్ డాష్ ద మూసీ రివర్, బిసైడ్ ద మూసీ రివర్. మై హౌస్ ఈజ్ లొకేటెడ్ డాష్ ద టెంపుల్, బిసైడ్ ద టెంపుల్. ఇలా చెప్పచ్చు. ఢిల్లీ ఈజ్ లొకేటెడ్, సిచ్యువేటెడ్ డాష్ ద యమునా రివర్, బిసైడ్ ద యమునా రివర్. యమునా రివర్ పక్కనే ఉంది ఢిల్లీ, మూసీ నది పక్కనే ఉంది హైదరాబాద్, టెంపుల్ పక్కనే ఉంది మా ఇల్లు. బిసైడ్, బై ద సైడ్ ఆఫ్. మరి వాట్ అబౌట్ బిసైడ్స్? ఇన్ అడిషన్ టు, అలాంగ్ విత్, రేదర్ దాన్, దానితో పాటుగా. ఐ నో ఇంగ్లీష్, అలాంగ్ విత్ తెలుగు, ఇన్ అడిషన్ టు తెలుగు, సింప్లీ బిసైడ్స్ తెలుగు. ఐ నో ఇంగ్లీష్, బిసైడ్స్ తెలుగు. షీ ప్లేస్ టెన్నిస్, అలాంగ్ విత్ చెస్, షీ ప్లేస్ టెన్నిస్ బిసైడ్స్ చెస్. సరే, దానితో పాటుగానే అర్థం బిసైడ్స్ వాడతాం. ఫస్ట్ ఏంటి సార్? బిసైడ్, బిసైడ్స్. నెంబర్ 2 వద్దాం. కమింగ్ టు సెకండ్ పాయింట్, బిట్వీన్, అమాంగ్. సార్ బిట్వీన్ అంటే కంపేరింగ్ 2 persons or 2 things. అమాంగ్ అంటే కంపేరింగ్ మోర్ దాన్ 2 persons or 2 things. బిట్వీన్ అంటే కంపేరింగ్ 2 persons or 2 things. అమాంగ్ అంటే కంపేరింగ్ మోర్ దాన్ 2 persons or more than 2 things. Clear? Sir, between, among, very important, sir. For example, the property is shared, the property is distributed dash the 2 brothers. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రాపర్టీ పంచబడింది, ఇద్దరే ఉన్నారు అక్కడ, కాబట్టి ఏం రావాలి? బిట్వీన్. బట్ సేమ్ ఎగ్జాంపుల్, ద ప్రాపర్టీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ డాష్ ద 4 brothers. అక్కడ ఏమవుతుంది? అమాంగ్. మోర్ దెన్ 2 వస్తే చాలండి, అమాంగ్ రాయాల్సింది. సింపుల్ లాజిక్ అండి. At to n అండి, థర్డ్ వన్. Preposition at is used before small places like villages, small towns, streets, lanes, door numbers. The preposition at is used before smaller places like villages, small towns, address, door numbers, etc. Clear? మరి ఇన్ ఎక్కడ వాడతాం సార్? The preposition in is used before large places like big towns, districts, cities, states, countries. KCR was born at Chintabadaka village in Siddipeta district. NTR was born at Nimmakuru village in Krishna district. ఇలా చెప్పుకోవచ్చు. I live
at Dilshuk Nagar in Hyderabad. Before small places at is used, before large places in is used. Cleared, right? Number 4. Number 4, sir. Number 4. Into, sir. Anu, upon, 5th one. In means what? Inside. Into means what? Moving. The preposition in is used at resting position. Into means what? Moving position. The penny is dashed the box, in the box. She is in the garden, in the garden. She is dashed the garden, in the garden. The boys jumped, dashed the river, into the river. Sir, in ante resting position, into ante moving position. Simple logical. నిశ్చలంగా ఉండే వాటి ముందు ఇన్ను వాడతారు, కదిలే వాటి ముందు ఇంటూ వాడతారు. ఈ రెండు ఇంపార్టెంట్ సార్. ఆన్, అపాన్, సేమ్ సార్, సేమ్ మ్యాచింగ్. ఇన్కు ఇంటికి ఎలా వాడుతున్నామో ఆన్కి అపాన్ కూడా సేమ్ సార్. ఆన్ అంటే ది థింగ్స్ ఎట్ రెస్టింగ్ పొజిషన్, అపాన్ అంటే థింగ్స్ ఇన్ మూవింగ్ పొజిషన్. థింగ్స్ ఎట్ రెస్ట్, థింగ్స్ ఎట్ రెస్టింగ్ పొజిషన్. The book is just the table, on the table. Book ఆ టేబుల్ పైన పడి ఉంది అంతే. No movement, resting position. But he is dash the room, in the room. సరిపోయింది. On కదా. The book is on the table. మరి upon? The lion jumped dash the goat, upon the goat. Goat పైకి, moving. The dog sprang upon a boy. The lion jumped upon an elephant. Jumped upon. Clear? Itla. On, upon. Sir, just small confusion. On, upon, over, off. Children, sir. On ante things at resting position, okay. Upon ante things in moving position, okay. Mara over ante OVER, over. Sir, over ante vertically above andi. తలపై నిలువుగా అని చెప్పడం. There is a roof over your head. There is a terrace. There is a fan over your head. అంటే between the gap ఉంటుందండి, vertically above. There is a fan over your head. OFF అండి. OFF. Suppose get off the bus, the conductor said, the man who does not take ticket. టికెట్ తీసుకోని వారిని కండక్టర్ చెప్తాడు గెట్ ఆఫ్ అంటే ఏంటి, బస్సు దిగండి, సెపరేట్ అవుతారు. బస్సు ఇటు వెళ్తుంది, అది దిగిపోతాడు, సెపరేట్ అవుతారు. అంటే OFF ఇండికేట్స్ సెపరేషన్. సపోజ్ సరే ఇక్కడ చూడండి, OFF అంటే మన బైక్ మీద వెళ్ళేటప్పుడు స్లిప్ అవుతుంటాం. The man slipped off the bike. The man slipped off the horse. బైక్ అక్కడ పడుతుంది, మనిషి పడతా ఉంటాడు. OFF. The man slipped off the bike. The man slipped off the bike. Separation. చూసారా? ఇలా చెప్పచ్చు. On, upon, over, OFF. చూసారా? One more point, sir. Along, across. Along. దారి పొడుగునా, రోడ్డు పొడుగునా చెప్పడం, రోడ్డు పొడుగునా అని. దే వాక్డ్ అలాంగ్ ద రోడ్. రోడ్ అని నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. చూసారా? అంటే ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ అండి. ఒక చివరి నుంచి ఇంకొక చివరి ప్రాంతానికి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. దే వాక్డ్ అలాంగ్ ద రోడ్. ఎలాంగ్ అంటే ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. మరి వాట్ అబౌట్ అక్రాస్? ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. The dam was built dash the river across. రివర్ ఎలా ఉంటే దానికి అడ్డం కడతారు సార్. రివర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఏమవుతుంది, అడ్డం కడతారు, అడ్డంగా. సార్ అంటే క్రాస్ అంటే ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. అంటే ఏంటి సార్ ఇక్కడ
The dam was built across the river from one side to another side. And the difference between along, across. Along means from one end to another end. Across and from one side to another side. It is important, sir. With two by, sir. Sir, the preposition with is used before instruments, things or objects. The preposition by is used before persons or agents or doer of an action. With ki by ki difference entante, the preposition by is used before persons or agent or doer of an action. But the preposition with is used before objects or things or instruments. Suppose he was killed dash wife dash knife. He was killed with knife. Kattito. Evaru cheta? By wife. Sir, wife is a person, doer of an action. He is an agent. She is an agent. That's why by is used. But here with is used because of instrument, knife. The bird was shot. A pakshi champutunam manam. The bird was shot with an arrow by a hunter. With an arrow by a hunter. చూసారా? ఇలా మనం నెంబర్ ఆఫ్ చెప్పొచ్చండి. సో ఇట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే విత్ని ఇన్స్ట్రుమెంట్స్ ముందు, పరికరాల ముందు, వస్తువుల ముందు వాడతాం సార్. బై అనేది వ్యక్తుల ముందు వాడతాం. ఇక ఫైనల్ లాస్ట్ వన్ సార్, అంటే కన్ఫ్యూజ్డ్ ప్రిపోజిషన్స్లో ఇవి ఉంటాయని చెప్తున్నాను నేను. 8 ఉంటాయి, 8 అండి. 8 కన్ఫ్యూజ్డ్ ప్రిపోజిషన్స్ వస్తూ ఉంటాయి. సిన్స్, ఫర్, ఫ్రమ్, ఇది ఆల్రెడీ మనం టెన్సెస్ చెప్పుకున్నాం సార్. టైమ్ ప్రిపోజిషన్స్ అంటే వీటినే టైమ్ ప్రిపోజిషన్స్. సిన్స్ని పాయింట్ ఆఫ్ టైం ముందు వాడతాం. ఫర్ని పీరియడ్ ఆఫ్ టైం ముందు అంటాం. సిన్స్ ఏమో పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైం, మరి ఫ్రమ్ ఏమో అది కూడా పాయింట్ ఆఫ్ టైం. మరి సిన్స్ పాయింట్ ఆఫ్ టైమే, మరి ఫ్రమ్ కూడా పాయింట్ ఆఫ్ టైం అయితే డిఫరెన్స్ ఏంటి? మరి difference is tense. Depends on tense we can use these two prepositions. The since is used only perfect tenses, either present perfect or past perfect or present future perfect and the perfect continuous tenses. Remaining non-perfect tenses lo vadedi from, sir. You know very well, I told you number of times point of time. Sir, point of time means the particular time is there. Time is there. 9 a.m. Monday, June, yesterday, previous day, last year, last month. These are all example for point of time, childhood. But for any period of time. For is a period of time. Example, 2 hours, 3 days, 5 months, 6 years, 7 weeks, 10 years, a long time. This for. Sir, we will write on the board every word. Sir, first one is confused. Before going to discuss confused prepositions, what is preposition, definition, and some examples. Look at this. Sir, preposition is a word. Detailed explanation, sir. Definition. Preposition is a word which is placed before a noun or pronoun to show its relation to other word in a sentence. Preposition is a word which is placed before a noun or a pronoun to show its relation to other word in a sentence. Suppose the book is on the table. Sir,
హియర్ ఆన్ ఈజ్ ద ప్రిపోజిషన్. టేబుల్ అనే నౌన్ ముందు నాన్ యూజ్ చేయబడి సెంటెన్స్లో మిగతా వర్డ్స్ రిలేషన్ ఏర్పాటు చేస్తూ ఉంది. టేబుల్ అనే నౌన్ ముందు ఆన్ యూజ్ చేయబడి సెంటెన్స్లో మిగతా వర్డ్స్తో రిలేషన్ ఏర్పాటు చేస్తూ ఉంది. అందుకే ప్రిపోజిషన్ ఇస్ ఎ వర్డ్, రిలేషన్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. అండర్ ఈజ్ ద ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్, the property is shared between the two brothers. Two brothers, two వచ్చినప్పుడు నెంబర్ ఖచ్చితంగా బిట్వీన్ రాయాల్సి ఉంటుందండి. క్లియర్ సార్? He was killed, he was murdered with a knife. Sir, he is preparing for exam. He is preparing for exam. చూసారా సార్? The book is on the table, the cat is under the chair, the property shared between the two brothers. He was murdered with a knife, he is preparing for exam. For, with, between, under, on, these are all prepositions. Clear sir? Sir, prepositions lo manam cheppukunnam sir. They have 5 subheadings.